అయ్యా తలవంచాలి నాయనా, నీ వాక్యానికి నాయనా అయ్యా వారు లోబడాలి నాయనా, వాక్యానుసారంగా బ్రతకాలి నాయనా, నీ వాక్యాన్ని తండ్రి అర్థం చేసుకుని జ్ఞానము తెచ్చే నాయనా, అయ్యా నీ వాక్యములోనైనా మర్మాలు వారికి తెలియపరచండి నాయనా, వాక్యం ద్వారా మీరే బోధించండి, నీ సేవకుడు కాదయ్యా, మీరు బోధించండి అయ్యా, బోధించండి పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు తండ్రి వారికి కఠినమైన హృదయాలు అయ్యా చేయండి ప్రభువా, అయ్యా తండ్రి స్తోత్రం నాయనా, రాతి గుండా తీసివేయి, మాంసం గుండెను దయచేయి ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రం నాయనా, నా దేవా నా ప్రభువా నీకు వందనాలు తండ్రి. అలాగే సియోను సంఘములను నడిపించు నాయనా, చేతులు పట్టుకొని మీరు నడిపించండి అయ్యా, అయ్యా మీరు మాత్రమే చేయగలరు, మీరు మాత్రమే తండ్రి ఆ సంఘాన్ని నడిపించగలరు ప్రభువా. అయ్యా నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి, సమస్తమును మీకు సాధ్యం అంటున్నావు ప్రభువా, ప్రతిదీ మీరు మాత్రమే చేయగల సమర్థుడు అయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. అయ్యా అయ్యా మీరే మార్చండి, ఎంత కఠిన హృదయానైనా మార్చగలిగే శక్తిమంతుడవు నాయనా, అయ్యా నా తండ్రి మీరే దిగి వచ్చి అక్కడ సేవ చేస్తున్నారు, మీరే దిగి వచ్చి పరిచయం చేస్తున్నారు తండ్రి, కల్లారా అద్భుతాలు చూస్తున్నారు, కల్లారా తండ్రి సూచక్రియలు చూస్తున్నారు. అయ్యా అయ్యా ప్రతిదీ వారికి నేర్పించు, ప్రతిదీ వారికి తెలియపరచు నాయనా, నీకు స్తోత్రం నాయనా. మీరు మాట్లాడండి యేసయ్యా వారితో నాయనా, అయ్యా అయ్యా ఒక్కొక్క బిడ్డతో మాట్లాడండి, ఒక్కొక్క బిడ్డ హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఒక్కొక్క హృదయంతో మీరు మాట్లాడు ప్రభువా, ఒక్కొక్క హృదయాన్ని స్పందించు నాయనా, నీకు స్తోత్రం నాయనా, దర్శించండి నాయనా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా అయ్యా నీ కృప వారిపై విస్తరింపచేయండి నాయనా, నీకు స్తోత్రం నాయనా. అలాగున మీరు నడిపించమని నాయన జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, ఆత్మ దేవుడా నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా కరుణించి కనికరించి కృప చూపే దేవుడు కదయ్యా, ఎంతో ప్రేమ కలిగిన దేవుడు కదనైనా, కనికరం కలిగిన దేవుడు కదా యేసయ్యా. అయ్యా నేను రోషము కలిగిన దేవుడు అంటున్నావు, ప్రేమ మాత్రమే కాదు రోషం కూడా ఉందంటున్నావు. అయ్యా అయ్యా తండ్రి నీలాంటి రోషం గల దేవుడు ఎవరున్నారయ్యా, యేసయ్యా నీలాగా ప్రేమించేది ఎవరయ్యా, నీలాగా క్షమించేది ఎవరు ఎవ్వరు కూడా లేరు యేసయ్యా, నీ కార్యములకు సాటి కార్యములు లేవు తండ్రి, నీకు సాటైన వారు లేరు, నీకు సమానమైన వారు లేరు. అయ్యా నీకు స్తోత్రం Wonderful Holy Spirit, thank you Lord. అయ్యా మహిమ నీకే నాయనా, మహిమ నీకే ప్రభువా, సమస్త మహిమ మీరే పొందుకోండి అయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం, ఈ ఉపవాస దినాల్లో మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా, చేతులు పట్టుకొని నడిపిస్తున్నావయ్యా. అయ్యా లైవ్ లేక వస్తున్న బిడ్డను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు. అయ్యా నా దేవా సుజాతను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఆ బిడ్డ లైవ్ లో తండ్రి నిన్నటి దినాన ఈ రోజు ప్రభువా. అయ్యా నా తండ్రి ఆ బిడ్డ నాయన అయ్యా లైవ్ లేక వచ్చింటున్నగా కృపలో జ్ఞాపకం చేసుకో అయ్యా, కుటుంబానికి జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఆ కుటుంబానికి తండ్రి సమాధానం దయచే ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. తన చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా నా తండ్రి చిన్న కోడలను అయ్యా నా తండ్రి మీరు సమాధాన పరచండి ప్రభువా. అయ్యా మీరే తండ్రి ఆ హృదయాన్ని తండ్రి నాయన మెత్తన చేయండి, ఆ హృదయాన్ని తండ్రి మీరు నాయన అయ్యా అయ్యా దర్శించు నాయన, ఆ హృదయంతో మీరు మాట్లాడు నాయన. అయ్యా ఇద్దరికి ఏక మనసు దయచే అయ్యా అయ్యా, వారు ఒకరికొకరు అర్థం చేసుకునే కృపను దయచే ప్రభువా, అన్నిన సహవాసం వారికి దయచే ప్రభువా. యేసయ్యా తండ్రి అయ్యా భార్య భర్తలు వారి ఇద్దరిని నైనా మీరు సమాధాన పరచండి, వారి మధ్య నెమ్మది దయచేయండి ప్రభువా, సమాధానంతో వాళ్ళు మాట్లాడాలి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం నాయనా. అయ్యా తండ్రి వాళ్ళ చిన్న కొడలు వాళ్ళ నాన్న కూడా అయ్యా తండ్రి చిన్న కుమారుని దగ్గరికి వెళ్ళి ఉంటున్నారని తండ్రి అప్పుడే చెప్తుంటుండగా అలా అక్కడ నాయన ఎలాంటి అలజడులు ఉండకూడదు యేసు నామములో, సాతాను పని చేయకూడదు యేసు నామములో, అధికారం దానికి లేదు అయ్యా, దాన్ని తొక్కేసినో ప్రభువా. అయ్యా నా తండ్రి ఎంత మాత్రం దానికి అధికారం లేదు అయ్యా. అయ్యా మీరే తండ్రి నైనా వారిద్దరి మధ్య సమాధాన పరిచి మీరే సమాధానంతో వారి ఇంటికి వచ్చుటకు కృప చూపునైనా. అయ్యా నా తండ్రి ఆ బిడ్డ ఇంటికి రావాలి అయ్యా, బిడ్డ తన తండ్రిని తల్లిని నైనా కుటుంబంలో ఉంటుండగా అయ్యా వారి కుటుంబంలో నుంచి బిడ్డ అయ్యా నా తండ్రి నైనా అత్త మామ దగ్గరికి రావాలి ప్రభువా,
సమాధానముతో రావాలి ప్రభా. ఆమేన్. నన్ను క్షమించమని అడగాలి ప్రభా. యేసయ్య అలాంటి కృపను ఇచ్చే దేవుడు నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు యేసయ్య. అయ్యా ఎంతటి హృదయానైనా మార్చగలిగే దేవుడు నీవు యేసయ్య. ఆ కుటుంబంలో కార్యం చేయి ప్రభా. ఆ కుటుంబంలో తండ్రి మీరు కార్యం చేసి మహిమ పొందుకోండి యేసయ్య. మీ నామం అక్కడ మహిమపరచబడాలయ్యా. మీ నామం అక్కడ స్తుతించబడాలి నాయనా. అయ్యా నాయన మీ కార్యం చేయండి. మీ కృపను దయచేయండి. అయ్యా సాతాను బంధకాలు యేసు నామములో తండ్రి బంధించు నాయనా. అయ్యా నీకు స్తోత్రం నాయనా. అయ్యా సైతాను నాయనా తొక్కేసినావు ప్రభా. అయ్యా మీరే తండ్రి నాయనా అక్కడ ఉండి జరిపించండి. అక్కడ మీరు ఉండి కార్యం చేయండి. అక్కడ మీరుండి తండ్రి నాయనా అయ్యా బిడ్డల పక్షాన వేడుకుంటున్నాం నాయనా. మేము గోజాడుకుంటున్నాం ప్రభా. అయ్యా ప్రార్థనకు నాయన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. మేము ప్రార్థిస్తున్నాం, మేము ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. అయ్యా మేము ప్రకటిస్తున్నాం ప్రభా. సమాధానము కలుగును గాక, సమాధానము కలుగును గాక, సమాధానము కలుగును గాక అయ్యా. అయ్యా మీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి నా యేసయ్యా భూమి మీద సమాధానాన్ని ప్రకటించిన దేవుడు యేసయ్యా నీకు స్తోత్రం నైనా. అవును ప్రభా నా తండ్రి ఆ కుటుంబానికి ఇరువుర కుటుంబాలకు సమాధానం కలగాలి ప్రభా. అయ్యా నా తండ్రి నైనా చిన్న కుమార్ని అయ్యా తన భార్య కుటుంబానికి వీరి కుటుంబానికి సమాధానం కలిగి సమాధానంతో వారు నైనా తండ్రి కలిసిపోవాలి. అయ్యా సమాధానంతో సంతోషంగా బిడ్డ రావాలి ప్రభా. అయ్యా సహాయం చేయండి. ఆ కుటుంబాన్ని కూడా రక్షించు. చిన్న కొడుల కుటుంబాన్ని ఆ బిడ్డను రక్షించు ప్రభా. అయా రక్షణలోనికి నడిపించుకొని ఆయన నీకు స్తోత్రం అయినా. పెద్ద కుమార్ని పెద్ద కోడలి సమాధాన పరిచినావు యేసయ్యా. అలాగుననే వీరిని సమాధాన పరిచినైనా ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన ఆయన మీరు కార్యం చేసినారని నా బిడ్డలు నమ్మాలి ప్రభా. అయ్యా పాలూరు గ్రామంలో ఉన్న ఆ ఉద్యమం ఆ కుటుంబంలో లేవాలి, కుటుంబంలో ఆ ఉద్యమం రావాలి ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఆ బిడ్డలంతా నమ్మాలి ప్రభా. అయ్యా మీరే ఆయన కార్యం చేయమని మహిమ పొందుకోమని అడుగుతున్నాను యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం నైనా. దేవా నా తండ్రి నైనా నా దేవా నాయన నా భర్త నైనా నా బిడ్డ నైనా అయ్యా కర్నూలుకు వెళ్ళి ఉంటున్నాగా కృప చూపండి నైనా. అక్కడ తండ్రి కాలేజీ విషయంలో మీరే సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి మీరే తండ్రి వారిని క్షేమంగా నడిపించండి. అయ్యా నా తండ్రి అక్కడ జరగవలసిన పనులన్నీ తండ్రి అయ్యా కార్యక్రమాలన్నీ జరిగించుకొని తండ్రి అయ్యా వారు తిరిగి ఇంటికి రాబోతుండగా క్షేమాన్ని దయచేసి నడిపించున్నాయినా. యేసయ్యా నీకు స్తోత్రం. ఈ దినం నాయనా సాయంకాలం ప్రభా అయ్యా స్త్రీల కూడిక ఉంటుండగా కృపలో జ్ఞాపకం చేసేసయ్యా. యేసయ్యా తండ్రి నైనా పాలూరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ రావడానికి కృప చూపునైనా. అయ్యా వారందరూ వచ్చుటకు సహాయం చేయ ప్రభా. అయ్యా ఇక్కడ ఉపవాస దినం అయినా బుధవారం అయినా స్త్రీల కూడికలో అందరు మీరే నడిపించండి. మీరే వారిని తండ్రి మార్చండి నాయన. వాళ్ళ హృదయాలను తండ్రి మీరు చూడండి నాయన. మీరే మాట్లాడి వారిని తీసుకురండి నాయన. నీకు స్తోత్రం నాయన. ఇక్కడికి వచ్చి నిన్ను ఆరాధించుకొని వెళ్ళాలి ప్రభా. అయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ రావాలి ప్రభా. ఏ ఒక్కరు తప్పిపోకుండా నాయన, ఏ ఒక్కరు రానని మనసు వారికి ఉండకూడదు నాయన. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆసక్తి పుట్టించండి నాయన. అయ్యా రోషం గల దేవా, రోషం గల హృదయ మీ రోషాన్ని వారికి దయచేయండి ప్రభా. రోషముగా నీ కొరకు నిలబడాలి ప్రభా. అవును తండ్రి ఆ బిడ్డలంతా రోషంగా నీ కొరకు బ్రతుకు వారికి దయచేయండి ప్రభా. అయ్యా ఇంతవరకు నన్ను నిన్ను తెలుసుకున్నారు తండ్రి. నా తండ్రి ఇంకా అంతవరకు వారు నాయన నీ కొరకు బ్రతకాలి, నిలబడాలి తండ్రి. అయ్యా ఇంకా వారి ద్వారా ఆ కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలు రక్షింపబడాలి. ఆ గ్రామం అంతా తండ్రి పాపమే లేని గ్రామంగా మార్చబడాలి. యేసయ్యా లాగున తండ్రి అన్య జనులు లేకుండానే అయ్యా అందరూ కలిసి నాయనా అయ్యా నిన్ను స్తుతించే బిడ్డగా ఉండట కృప చూపునైనా. నిన్ను ఆరాధించే ఒక పట్టణంగా లేవనెత్తమునైనా. నీకు స్తోత్రం నైనా. అవును ప్రభా మీరే అక్కడ తండ్రి కార్యం చేయండి. మీరే తండ్రి అక్కడనైనా మహిమను పొందుకోండి అయ్యా. మీరు మాత్రమే అక్కడ మహిమపరచబడాలి, మీరు మాత్రమే స్తుతించబడాలి యేసయ్యా.
సమస్త ఘనత మీరే పొందుకోవాలి యేసయ్యా. ఆమేన్. మహిమ నీకే ప్రభా. మీ నామమునికే మహిమ కలగాలి. మీ నామం ఎవరు దొంగలించకూడదు యేసయ్యా. ఆమేన్, ఆమేన్. మీ నామమే మహిమపరచబడును గాక. ఆమేన్. మీ థాంక్ యూ నామమే లార్డ్. స్తుతించబడును గాక. ఆమేన్. మీ థాంక్ నామమే యూ లార్డ్. ఆరాధించబడును గాక. ఆమేన్ అండు. ఆరాధ్య దైవము నీవే నేను తెలుసుకొనును గాక. రీబా సియా మల్తో రేకి అందరబు షలాకారబా. మీ నామానికి విరోధంగా లేచిన శత్రులు పడిపోతురు గాక యేసునామం. మీకు విరోధంగా లేచిన ప్రతి సాతాను పడిపోవును గాక. రబంద రబోసియా కారబో షాలారా. సాతాను పడిపోను. దుర్గమును స్థాపించినానంటున్నావు అవును యేసయ్యా. తండ్రి. సియా అయ్యా, దుర్గములను అక్కడ దుర్గం లేవాలి లేవాలి అయ్యా, యేసయ్యా. లేవాలయ్యా, ఉత్సవం లేవాలి. లేవాలి, యేసయ్యా, నిన్ను ఆరాధించేవారు లేవాలి. లేవాలి. యేసయ్యా, మీకు స్తోత్రం తండ్రి. సహాయం చేయి ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. స్తోత్రం. శాంతల అయ్యా, రాకబా. అయ్యా, అయ్యా, రిమహందరబా సియా కలరబా హదరబా షందరబా. దేవునికి మహిమ కలుగునుగా. అయ్యా, మూర్ఖత్వం పడిపోవాలి, వ్యతిరేకత్వం పడిపోవాలి. అయ్యా, యేసు నామంలో ప్రభువా మిమ్మల్ని మహిమపరిచే వారికి అందరూ మార్చురుగా. వదిలదయ్యా చేయండి. రిఖబా బా షబా బా 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 రిఖాలా రా బా ఖబా షబా ఖబా. లేవనెత్తుకున్నావు తండ్రి. ఆ జనాంగం విస్తరించబడాలి. ఆమేన్. ఆ జనాంగం అంతా రక్షింపబడాలి. ఆమేన్. అనేక ఆత్మలు లేవాలి. అనేకులు తండ్రి మీ దూతలుగా లేవాలి, మీ సేవకులుగా లేవాలి ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. ఆమేన్. ప్రతి ఒక్కరు బాప్తిసం పొందాలి ప్రభువా. నీ కొరకు లేవాలి. ఎవరి బిడ్డలు సహితం లేవాలి ప్రభువా. అందరూ మిమ్మల్ని స్తుతించాలి మీ మందిరంలో. తండ్రి, అవును తండ్రి. ఏమీ తెలియని వారు ప్రభువా, భయంకరమైన మూర్ఖత్వంలో ఉండేవారు తండ్రి. అవును తండ్రి. అట్టి వారి మధ్యకు మీరు దిగి వచ్చినారు తండ్రి. ఆమేన్. అయ్యా, మీరు ఎప్పుడు విడిచిపెట్టరు నాయన. ఆమేన్. ఒక్కసారి పట్టుకున్నాక మీరు ఆమేన్. విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి. యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. ఎన్ని ఆటంకములు, ఎన్ని పోరాటములు, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ అయ్యా, అయ్యా, మీరు విడిచిపెట్టరు ప్రభువా. మీరు లేవనెత్తుకుంటారయ్యా. ఆమేన్. మీ నామం గణపరుచుకుంటారయ్యా. ఆమేన్. అవును తండ్రి, నా నామం గణపరుచుకుందను అని నీ వాక్యం సెలవిస్తుంది. ఎస్ డాడీ, మీ నామం గణపరచబడాలి యేసు నామములో ప్రభువా. అయ్యా, 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 నీకు స్తోత్రం నాయనా. అలాగనే తండ్రి, ఆ పట్టణాన్ని తండ్రి మీరు యేసు మహారాజు పట్టణంలో మార్చబోతున్నందుకు వందనాలు, స్తోత్రములు యేసయ్యా. అనేక జనములు లేవనెత్తబోతున్నావు, అనేక జనములను నడిపించబోతున్నావు, అనేక జన సమూహముని చూడబోతున్నారని మీరు సెలవిచ్చినారయ్యా. అలాగనే తండ్రి మేమంతా చూడాలి ప్రభువా. అలాగనే అక్కడ జరుగును గాకనైనా, అలాగనే మీ చిత్తం జరుగును గాకనైనా, అలాగనే మీ చిత్తం నెరవేర్చబడును గాకనైనా. యేసయ్యా, ఇంకా ఇంకా ప్రభు బలముగానైనా అయ్యా ఒక కార్యాలు చూడాలి ప్రభా. బలముగా నీ కార్యం అక్కడ జరగాలి తండ్రి. బలముగా తండ్రి నీ ఉత్సవం లేవాలి నాయన. ఉత్సవం సువార్త ఖడ్గం యవనల ఉత్సవం, అగ్ని ఉత్సవం లేవాలి బలముగా. యేసయ్యా, ఆజ్ఞాపిస్తున్నామయ్యా, బలముగా లేచును గాక ప్రభా. స్తోత్రం నాయన. పరిశుద్ధ పుస్తకం విడుదల కావాలి నాయన. యేసయ్యా, మీకు స్తోత్రం నాయన. మీ అగ్ని పాదాన్ని మోపినారయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రం నాయన. అక్కడ ఉజ్జీవం అగ్ని 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 మండుతూనే ఉంటుంది తండ్రి ఎప్పటికీ. యేసయ్యా, నీకు స్తోత్రం నాయన. ప్రతి రోజు దర్శనంలో మీరు చూపిస్తూనే ఉన్నారు యేసయ్యా. అయ్యా, అగ్ని మండుతుంది యేసయ్యా. చుట్టూ అగ్ని వేసి కంచె వేసినారయ్యా. అవును ప్రభా. అయ్యా, అయ్యా తండ్రి నాయన, అయ్యా మీరు ఇంకా బలముగా లేవనెత్తుకోండి. బలముగా నీ సేవ చేయాలి. బలముగా నీ పరిచయలో ప్రతి ఒక్క బిడ్డ అక్కడ వాడబడాలి. యేసు నామములో తండ్రి నువ్వు లేపుకున్న బిడ్డలు బలముగా వాడబడాలి అయ్యా. అయ్యా, నీకు స్తోత్రం నైనా. నీ పరలోకపు దూతలుగా లేపుకున్నావయ్యా. ఆ బిడ్డలు వాడబడాలి ప్రభా నీలో. ఆ బిడ్డలు నీ సేవ చేతులు గాక నాయనా. యేసయ్యా, మీకు స్తోత్రములు. యేసయ్యా, మీకు స్తుతులు ప్రభా. నీకు వందనాలు అయ్యా. కృప చూపు నాయనా, కనికరించు నాయనా, కరుణించు నాయనా, కటాక్షించు నాయనా. మీరే సహాయం చేయగల తండ్రి అని వేడుకుంటున్నా అయ్యా. నీ సేవకులను జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, నీ సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. అయ్యా, వారి పరిస్థితిని చూస్తున్న దేవుడు, స్థితిగతులన్నిటినీ ఎరిగిన దేవుడు నాయన. మీరే సహాయం చేయండి. ప్రతి విషయంలో తోడుండి నడిపించండి. అన్ని విషయాల్లో మీరు చేతులు పట్టుకొని నడిపించండి నాయన.
నీ సేవకుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డలు కూడా ఎవరిని బిడ్డలు లేవనెత్తండి. ఆ బిడ్డలు కూడా కాలూరు గ్రామం ఉద్యోగంలో యేసయ్యా నడిపించు నాయనా. ఆ కుటుంబాన్ని ఇక్కడికి నడిపించు నాయనా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. నాయనా పెద్ద కుమార్తె నాయనా ఆయన భర్త ఇద్దరు రావాలి నాయనా. చిన్న కుమార్తె వివాహం జరగాలి నాయనా. నీ చిత్తంలో ఉన్న బిడ్డకు జరగను గాక నాయనా. యేసయ్యా మీకు స్తోత్రములు నాయనా. అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకో. ఆమె హృదయాన్ని తండ్రి మీరు చూడండి నాయనా, దర్శించండి నాయనా. మీకు స్తోత్రం నాయనా. ఆమెతో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ పాలూరు గ్రామానికి రావాలి ప్రభువా. మీరు నడిపిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. ఆ కుటుంబం ఇక్కడికి వచ్చి నాయనా స్థిరపరచబోతున్నందుకు నీకు స్తోత్రం నాయనా. అయ్యా నా తండ్రి నీ సేవకుని కుటుంబాన్ని లేవనెత్తుతున్నందుకు వందనాలు. నీ సేవకుని కుటుంబాన్ని మీరు దీవించబోతున్నారు, ఆశీర్వదించినారు నాయనా. అయ్యా ఇక్కడికి మీరు తీసుకురాబోతున్నారు ప్రభువా. మీ నామమునికే మహిమ నాయనా. నీకు స్తోత్రం నాయనా. అయ్యా నీ సేవకులు నాయనా మీరే తండ్రి నాయనా నడిపించి నాయనా మహిమ పొందుకోండి అయ్యా. మంచి శక్తిని బలాన్ని దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. బలపరచు నాయనా, ఆత్మీయంగా బలపరచు, బలము దయచే, శక్తి దయచే ప్రభువా. హల్లెలూయా. అయ్యా అయ్యా నేను ఎంతంత ఆత్మను పొందుకోవాలయ్యా. అయ్యా అయ్యా నా తండ్రి అయ్యా ఎలీషాని ఏ విధంగా మీరు వాడుకున్నారో ఆ విధంగా వాడబడును గాక నాయనా. స్తోత్రం. ఆవ్యానవరే స్తోత్రం స్తోత్రం చందల రాఖాబ ఆవ్యానవరే మహిమానవరే పౌల ఆరాధికులు మండవరే స్తోత్రికులు స్తోత్రములు స్తోత్రములు యేసయ్యా. మీకే మాకు కాదు తండ్రి. అభిషేకంతో అభిషేకించు నాయనా. అభిషేకమే దిగును గాక. మీరే తండ్రి పనికిరాని వారు మరుగుపరచి అవును తండ్రి మీరు మహిమ పొందండి అయ్యా. చేయండి రీమాణా దూరబా సియా మలా దూరబా రహందరబా ఊరబా సియా మల్దూరి అందరబో సియాకారబా. పరిశుద్ధాత్ముడా మీకు మహిమ కలగాలయ్యా. మీరే మహిమ పొందండి యేసయ్యా. అయ్యా అయ్యా అవును తండ్రి దానికి ఏమని ఏర్పరుచుకున్నారయ్యా. అయ్యా మీకు మహిమ తీసుకున్నామా మేము మరుగుపరిచిపోతామయ్యా. మేము మరుగైపోతాము తండ్రి. రీబా సియా మలా అందరా అందరబా ఆమేన్ రబాందరబా అల్దరబా సియాకారబా తండ్రి హెచ్చించబడాలయా. అందరి మధ్య హెచ్చించబడాలయా. మీ నామ మహిమపరచబడాలయా, మహిమపరచబడాలి. ఆమేన్ సియామా దురమా అందర బియాకురబా పై నామం కలిగిన యేసు నామముగా ఉండాలి. రబా సియామా కారబా. నా దేవా నా దేవా నెరవేర్చు. ఆమేన్ షాబా బాబా మహిమ కలిగిన నామం రోరాబా దీబా లూరబా కబా రీబా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ యేసయ్యా. హోలీ స్పిరిట్ రండి యేసయ్యా, మాట్లాడండి అయ్యా. మీకే మహిమ కలుగును గాక. మీ స్తుతి దుర్గము స్థాపించండి. అందరూ అన్ని జనులు అందరినీ మీరు స్తుతించిన అన్ని జనులు అందరూ నమస్కరిస్తురు గాక. రీబహందరబో థ్యాంక్ యూ. ఆమేన్ జరుగును గాక. సియామాల్ తూరబా శందర సియామా ఖారబా శందర. నా నామం తప్ప వేరొక నామం నీకు లేదు. ఆమేన్ శందర రాఖా బాబా 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 ఉరిఖా బాబా
Shababababa. Orika baba 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 baba. Hallelujah, hallelujah. Yes, baba 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 baba. Thank you, Lord. Rika baba baba baba. Orika baba 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 baba. Hallelujah. Orika baba 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 baba. Orika baba baba baba. Hallelujah. 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 Nika stotram. Rika baba baba baba. Orika baba 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 baba. Orika baba 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 baba. Orika baba baba baba. నీ సంఘ బిడ్డలకు ప్రభువా Orika baba baba baba. చూపించండి Baba baba. మూర్ఖత్వాన్ని తీసివేయండి యేసయ్యా. Baba baba baba. ఓరి బాబా బాబా Baba 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 baba. ఎస్తరమని Orika baba 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 baba. ఎంతో Orika baba baba baba. Orika dara baba baba. Orika baba baba. Hallelujah. Hallelujah. Orika lava shanta rika dara raba raba. Orika dara raba raba. Harika baba baba. అన్ని జనుల మధ్యలో నా నామం ఘనపరచబడబోతుంది. ఒరిక బaba baba నా నామం ఘనపరచబడడం వారు చూడబోతున్నారు. ఆమేన్. ఒరిక baba baba. ఒరిక baba baba baba. హల్లెలూయా. ఒరిక baba baba baba. ఒరిక baba baba. ఒరిక baba baba. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని తెలుసుకోబోతున్నారు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఒరిక baba. ఊరా బాబా బాబా. ఒరిక baba baba. Thank you Jesus. ఒరిక baba baba. ఒరిక baba baba. ఒరిక tarabo. ఒరిక tarabo. మహిమగల ఒరిక baba. మీ పాదములు వచ్చి అందరూ నమస్కరిస్తున్నారు గాక. శ్యామదారబా ఒరిక baba. వాగ్దానం నెరవేర్చబడును గాక. ఒరిక baba. ఈ సుదిచిన అన్ని ఒరిక ఒరిక baba. మీ కార్యాలకు సాటి ఒరిక baba. లేదు. ఒరిక baba. అన్ని జనులందరూ పరిగెత్తుకుని వచ్చేదరు. ఆమేన్. ఒరిక అభిషేకం. ఆమేన్. నా అభిషేకం. ఆమేన్. ఒరిక baba. నూతన కార్యము. నూతన బలము. ఒరిక baba. నూతన శక్తిని పొందుకోబోతున్నాను. ఒరిక baba. నూతన ఉత్సవం లేపబడుతుంది. ఒరిక baba. ఒరిక baba. దేవ దర్శనం నెరవేర్చబడుగాక. సియామాల తూరా అద్భుతమైన నా కార్యాలు అక్కడ జరగబోతున్నాయి. ఆమేన్. ఒరిక baba. హల్లెలూయా. ఒరిక baba. థాంక్ యూ లార్డ్. ఒరిక baba. మహిమ యేసయ్యా. baba. ఆత్మడా మీకే మహిమ. దేవా ఒరిక ఈ baba. వాగ్దానాలు గొప్పవి. నా సేవకుడా యేసయ్యా. గొప్పగా నేను వాడుకోబోతున్నాను. థాంక్ యూ యేసయ్యా. ఒరిక baba. తండ్రి నీకు మహిమగా వాడుకో. ఏ పనికిరాని వాడు నీ ద్వారా యేసయ్యా. అనేక అద్భుతాలు, తండ్రి అనేక కార్యాలు. తండ్రి baba. ఒరిక baba. శంద నవ రవ సంద రవ దానిక జనముల ఐశ్వర్యాన్ని అనుభవించబోను. ఒరిక లవ శంద బaba. ఒరి baba. ఒరి baba. ఒరిక baba. నీలో నుండి అనేక ఉత్సవం లేకపోతున్నాను. నీలో ఉన్న అనేకలకు ఇవ్వబోతున్నాను. ఒరిక baba. ఒరిక రవ రక baba. నీకు మహిమ ఒరిక baba. నీ ఉద్యోగం లేసును గాక. ఒరిక baba. నీ చిత్తమే జరుగును గాక. హల్లెలూయా. తండ్రి నీకెప్పుడు హల్లెలూయా. నీకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. రసతల శందర కల సకందర ఇంకా పరిశుద్ధంగా సహాయం నా కుమారుడా. సియోను సంఘ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించుము. ఒరిక baba.
ఎవరు అపార్థం చేసుకోకూడదు. రిక్క బబ 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 బబ. మీరే మాట్లాడండి. రిక్క బబ 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 బబ. మీరు మాట్లాడండి. రిక్క బబ 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 బబ. రిక్క రబ శంత రక బబ. ఓ రబ బబ 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 బబ. కమణ దూరబ కవ. బబ 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 బబ. తండ్రి బబ 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 బబ. నాది ప్రణాళికలో నేను ఆ కుమార్తెను నేను నియమించుకున్నాను. కుమార్తెని ఎవరు అపార్థం చేసుకోవడానికి వీలు లేదు. అభిషేకించబడిన బిడ్డ, అభిషేకించబడిన వారిని ఎవరు ఎగతాళిగా మాట్లాడరాదు. సమాధాన పరుస్తాను. నా బిడ్డ సాక్ష్యం ద్వారా సమాధాన పరుస్తాను. దేవుని చిత్తం కాదు నా బిడ్డ జీవితంలో జరిగిన ఏది దేవుని చిత్తం కాదు. రిక లవ శంత రక బబ రిక బబ 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 రికంద రబ రిక బబ 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 రబ బబ బబ రిక బబ 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 రిక బబ 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 రిక బబ 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 రిక బబ 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 రిక బబ 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 పరిశుద్ధ పుస్తకం మర్మం విడుదల కావడానికి కోసమే నా బిడ్డను దాచి ఉంచాను. నా బిడ్డకు నేను దర్శనంలో మిమ్మల్ని చూపించాను. డైరెక్ట్ గా మీతోనే మేము మాట్లాడలేదు కుటుంబం గురించి. నా బిడ్డకు చూపించాను. పట్ల ప్రణాళిక ఉన్నది. ఈ పరిశుద్ధ పుస్తకం కోసమే నా బిడ్డను ఏర్పరచుకున్నాను.
అగ్నిగా మారాలా రిబా సియామాలా తురబు షబా సుజాతమ్మ నీ కుమారుడు నీ కుమార్తె సమాధానంతో ఇంటికి వస్తారు. థాంక్యూ లార్డ్ నీ కుమార్తె నీ కలవ శంత ఓరి హందర ఓరి హందర గ్రామంలో ఒక కుటుంబాన్ని లేవనెత్తుకున్నాను. ఆ కుటుంబం నీ కుటుంబమే. విజయ్ కుమార్ కుటుంబాన్ని లేవనెత్తుకున్నాను. రెండవది నీ కుటుంబం. ఈ సియోను సంఘ పరిచర్యలో వాడబడము. హల్లెలూయా హల్లెలూయా ఒరి బాబా 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 హల్లెలూయా హల్లెలూయా ఒక్కొక్క కుటుంబాన్ని లేవనెత్తుకోదా. గురించల సంఘముల ఉత్సవం, నూతన ఉత్సవం, ఎన్నెల ఉత్సవం లేచబోతుంది. భాషలు అభిషేకముతో బాలుర గ్రామంలో దించిన అగ్ని స్తంభం లాంటి పాదం నా పాదం. గ్రామంలో దించబోతున్నాను. అగ్ని స్తంభం లాంటి నా పాదాన్ని మోపబోతున్నాను. అగ్ని 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 అభిషేకం మండుచుంది. హల్లెలూయా నీకు స్తోత్రం. మోషే నా కుమారుని హెచ్చించబోతున్నాను, దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను. ఎవరైతే నిన్ను వ్యర్థంగా మాట్లాడిన ప్రతి వారు నీకు క్షమాపణ చెప్పుదురు. వాళ్ళ ద్వారా నిన్ను బాధ పెట్టిన వారు నీ క్షమాపణ అడుగుతారు. ఉపవాసమయ్యే లోపల నా సేవకుని ఉత్సవం వేస్తుంది. ఆత్మాభిషేకం అధికమవుతుంది, ఉత్సవం అధికమవుతుంది. స్వార్థను నా కుమారుడు ప్రకటిస్తబోతున్నాడు. వచ్చిన వరం దిగబోతుంది.
అందరూ లేచినప్పుడు దేవుని ఆరాధన చేస్తాం. ఆరాధన సమయం.